స్వీట్ బూందీ కరకల్లాడుతూ టేస్టీగా ఉండాలనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి. మిక్సింగ్ బౌల్లో ఒక జల్లెడ పెట్టేసుకొని 1 కప్ శనగపిండి, పావు కప్పు బియ్యం పిండి వేసుకొని జల్లించేసుకోండి. పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడంత సాల్ట్ వేసుకొని జల్లించేసుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఒక డాక్టర్ చేత సృష్టించబడ్డ ఈ జెంటిల్ ప్రెస్ ఆయిల్ అనేది చాలా క్వాలిటీగా చాలా బాగుంటుంది. ఇది 100% కోల్డ్ ప్రెస్ ఆయిల్ అండి. ఎక్కువ వేడి లేదు, పోషకాలు అలాగే ఉంటాయి. సాంప్రదాయ చెక్క గానుగ నూనెతో తయారు చేయబడింది. ఇంటి రసాయనాలు యాడ్ చేయడండి. నాణ్యత ప్రాధాన్యం ఇస్తారు, రాజీ లేదు. పోషకాలు, సువాసన కానీ రుచి కానీ చాలా చాలా బాగుంటుంది. రోజు వాడే వంట నూనెలో ఎటువంటి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండాలనేది ఈ డాక్టర్ చేత తయారు చేయబడిన ఈ నూనెలో ఉంటాయండి. ఈ నూనెలో ఈ బూందీ అనేది ఇలా వేయించేసేసుకొని క్రిస్పీగా అయ్యాక వేరొక గిన్నెలోకి వేసుకోండి. ఒక పెద్ద గిన్నెలోకి 1 కప్ బెల్లం, ఒక పావు కప్పు దాకా వాటర్ వేసేసుకొని బెల్లం అనేది బాగా కరిగించేసేసుకోండి. తర్వాత వడకట్టేసేసుకొని పాకాన్ని ఈ విధంగా రెడీ చేసుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. పాకం అనేది మనకి ఇలా గట్టిగా అవ్వాలి. మనం ఇలాగ ప్లేట్ కొట్టినప్పుడు టకటక అని సౌండ్ రావాలి. అప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా నేతిని, అలాగే యాలకుల పొడి, బూందీని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. 2 నిమిషాల పాటు ఇదే విధంగా స్టవ్ మీద ఫ్రై చేసేసుకుంటే పొడి పొడిలాడుతూ ఈ విధంగా రెడీ అవుతుందండి. దీన్ని మనం వేరొక ప్లేట్లోకి తీసుకొని తర్వాత చల్లారనిచ్చేసి మనం స్టోర్ చేసుకోవచ్చు.